భారత చిప్ విప్లవానికి తెలంగాణ లాంచ్ ప్యాడ్ అవుతుందని టీ చిప్ వ్యవస్థాపక చైర్మన్ సందీప్ కుమార్ తెలిపారు. ప్రధాని మోదీ ప్రారంభించిన సెమీకాన్ ఇండియా 2025లో టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం టీ చిప్ బృందం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కార్యక్రమంలో భాగంగా టీ చిప్ చైర్మన్ సందీప్ మక్తాలా, సెమీ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శారీ లీచ్, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ డైరెక్టర్ విశ్వనాథ్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 1000 మంది అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం FDP ద్వారా సెమీకండక్టర్ సాంకేతికతలో నైపుణ్యాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2030 నాటికి ప్రపంచానికి కావలసిన సెమీకండక్టర్ నైపుణ్య శక్తిని తీర్చిదిద్దేలా సహకరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ సెమీకండక్టర్ ప్రొఫెషనల్స్ కొరత ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో కేవలం భారత్కే 85,000 మంది ఇంజనీర్లు, టెక్నికల్ వర్కర్స్ అవసరం పడనుంది. టీ చిప్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఫ్యాకల్టీ ట్రైనింగ్తో పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు లభిస్తాయని సందీప్ మక్తాలా తెలిపారు.